వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. అవినీతి చేయనని మాట ఇస్తూనే తప్పు చేస్తే తనను కూడా ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ పెన్షన్ల పంపిణీ, బియ్యం అక్రమ నిల్వలు, రుషికొండ నిర్మాణాలు, తన శాఖల్లో నిధుల ఖర్చు, అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు జీతం అవసరం లేదని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు విశాఖపట్నం నుంచి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటిలిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. రైట్, ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు. 1 by 1 మాట్లాడదాం డిబేట్లో. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైం తన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. చాలా కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ జరిగింది కాబట్టి పింఛన్ల పంపిణీపై కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. అది విన్న తర్వాత మీ స్పందన తీసుకుంటా. పెన్షన్ల పంపిణీపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరగదు, చాలా పెన్షన్లు రద్దు చేస్తారని కామెంట్స్ చేశారు. కానీ అది ఏమీ చేయకుండా అందరికీ సంపూర్ణంగా పెన్షన్లు ఇచ్చామన్న ఒక కామెంట్ చేశారు. అలాగే అటు సచివాలయ సిబ్బంది సక్రమంగానే పంపిణీ చేశారు, ఇంకా ప్రైవేటు సిబ్బంది లంచాలు అడుగుతారు కానీ ప్రభుత్వ సిబ్బంది లంచాలు అడగరంటూ మరో కామెంట్ కూడా చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను, మన పంచాయతీ రాజ్లో అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. రైట్, శ్రీనివాసరెడ్డి గారు, పింఛన్ల పంపిణీకి సంబంధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ మీరు చూశారు. అసలు పెన్షన్లే రద్దు చేసేస్తారు, ఈ ప్రభుత్వానికి ఓట్లేస్తాయని భయపెట్టారు. కానీ ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని సక్రమంగా చేసుకున్నాము. అలాగే వాలంటీర్లకు సంబంధించి గతంలో అంటే ఎన్నికల సమయంలో అప్పుడు కొందరు కోర్టుకు వెళ్ళడం, కోర్టు వాలంటీర్ల సేవలకు సంబంధించి బ్రేక్ వేయడం, దీంతో పెన్షన్ల పంపిణీకి గందరగోళం ఏర్పడిందని ఆరోపణలు చేశారు. కానీ సచివాలయ సిబ్బంది సాయంతోనే ఈరోజు చాలా సక్రమంగా పెన్షన్ల పంపిణీ మేము చేసుకోగలిగాము. ఇది పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్. దానిపై మీ స్పందన ఏంటండి? మొదట సతీష్ గారు, ముందుగా మీకు 10 TV వీక్షకులకు, శివశంకర్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నియోజకవర్గంలో అడుగుపెట్టినందుకు ఆయనకి మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు అబద్ధాలు చెప్పటం ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికే పేటెంట్ అనుకున్నాను నేను. ఆ పేటెంట్ ను పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే 412 కోట్లు ఎన్నోసార్లు ఆన్లైన్ లో కూడా అందరు కూడా చెక్ చేశారు. ఆ యొక్క రుషికొండకు అయినటువంటి ఖర్చు 412 కోట్లు. మరి మిగిలిన ఆ 188 కోట్లు ఎవరికి ఎందుకు ఎక్స్ట్రా చెప్పాడో పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. ఇకపోతే ఆయన ఏదో నిధుల గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏమైపోయినాయి అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని విషయానికి రాబోయే ముందు
వైఎస్ఆర్సీపీ అప్పులు అప్పులు అప్పులు, ఈ రాష్ట్రం అంతా అప్పులు చేస్తా ఉంది అన్నారు. సెక్యూరిటీ గ్యారంటీలు పెట్టి మరి కనీసం 20 రోజులు గడవక ముందే 7,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది నిజమా కాదా? అప్పులు చేయటమేనా సంపద సృష్టించడం అంటే? అప్పులు చేయటమేనా సంపద సృష్టించడం అంటే? తర్వాత వాలంటీర్లు కాకపోయినా కానీ సచివాలయ ఉద్యోగస్తుల చేత ఇప్పిస్తున్నామని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈ రోజున మీ మీడియా సాక్షిగా, మీ ఎన్టీవీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు 1,34,000 సచివాలయ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నందుకు అభినందనలు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి నిన్నటి దాకా విష ప్రచారం, తప్పుడు ప్రచారం ప్రజల్లో ఓదరగొట్టి అసత్యాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నటువంటి వీళ్ళు 1,34,000 ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని ఆయన ధైర్యంగా ఒప్పుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా అభినందనలు. అదే సందర్భంలో ఏదైతే వాళ్ళు మా నల్లపాడులో కూడా పెన్షన్ పంపిణీ చేశారండి. పంపిణీ ఇంటింటికి వచ్చే మీ పట్ల ఈ అందరినీ పింఛన్దారుల మొత్తాన్ని ఒక కేంద్రానికి పిలిపించి అక్కడ ఇస్తున్నారు. వాలంటీర్లు ఇచ్చినట్టు ఇంటింటికి పంచే పట్ల మీకు ఫోటోలు కావాలంటే పంపిస్తా, ఇంటింటికి వచ్చి పెన్షన్లు మాకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. వాటిని నమ్మొద్దు. వీళ్ళు అధికారంలోకి వస్తే చాలా వరకు పెన్షన్లు రద్దు చేసేస్తారు, చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన వ్యాఖ్యలని ఈరోజు ఉదయం పెనుమాకలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఈ రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తున్నారు. అదే సార్ నేను అంటుంది, మా మాటలు నమ్మలేదు, వాళ్ళు నా మాటలు నమ్మి అధికారంలోకి వచ్చారు. మరి ఈ రోజు పెన్షన్లు ఇచ్చారు కదా సక్రమంగానే, వాళ్ళ మాటలు నమ్మి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటికే వాళ్ళు చేయవలసినటువంటి, మేమున్నది స్కూళ్లు తెరిచిన వెంటనే తెరవటానికి 1 వారం రోజుల ముందుగానే అమ్మఒడి వేశాం. స్కూళ్లు తెరిచి 20 రోజులు అవుతున్నా కానీ అమ్మఒడి వేయలేదు. ఎందుకు? అదేవిధంగా రైతు భరోసా ఉన్నది, 20,000 ఇస్తామన్నారు. మేము 13,500 ఇస్తుంటే 20,000 ఇస్తామన్నారు. మరి ఒకవైపున మాదిరెడ్డి గారు 1 by 1 మాట్లాడదాం. చాలా వ్యాఖ్యలు కూడా చేశారు కాబట్టి 1 by 1 మాట్లాడదాం. శివశంకర్ గారు, అబద్ధాలకు పేటెంట్ చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణ్ కూడా తీసుకున్నారని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన అంటే మీరు చూశారు. అంటే వాళ్ళు ఇప్పుడు సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస్ రెడ్డి గారికి టెంటివ్ సార్. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి అబద్ధాలకు ఎలా కనిపించామో నాకు తెలియట్లేదు. అంటే నిరంతరం అబద్ధాలు ఆడి అలవాటు అయిపోయినట్టు ఉంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే వాళ్ళు అన్నారు గతంలో ఏమని, ఈ పెన్షన్ రావు, మేము గెలవకపోతే పెన్షన్ రావు, వాళ్ళు ఇవ్వరు అని ఇలాంటివి చాలా విష ప్రచారం చేశారు ఎన్నికల సందర్భంలో గానీ అంతకు ముందు గానీ వ్యాఖ్యానాలు చేశారు. ఈ రోజు చాలా విజయవంతంగా రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అది చూసి కళ్ళు పుడితే మనం ఏం చేయలేము. రెండవది ఋషికొండ ప్యాలెస్ మీద మాట్లాడటం మానేసి 600 కోట్లు అన్నారు, అది 412. ఇది వక్ర మార్గం, ఇది కరెక్ట్ కాదు. మీకు ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఏ అనుమతులతో కట్టారు, ఏం చాలా ఉంది. తవ్వితే బోల్డ్ వస్తుంది. అక్కడ కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకు ఇప్పుడు నుంచే తొందరపడ్డం ఎందుకు? కానీ అసలు 600 కోట్లు ఎందుకు అన్నారు అనేది అన్ని తెలుస్తాయి, బయటకు వస్తాయి. కాబట్టి దాని గురించి ఎక్కువ తొందరపడకండి, అత్యుత్సాహం వద్దు. రెండవది అప్పులు చేసి తెచ్చారు అని అన్నారు. మీరు అప్పుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసేసింది, అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసేసిందని గగ్గోలు చేశారు టీడీపీ జనసేన. కానీ గత 26 రోజుల్లోనే 7,000 కోట్లు అప్పు తెచ్చారన్న అంశాన్ని వైసీపీ పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు అప్పుల గురించి వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందనంటే అది అతకదండి, అది పొంతం కుదరదు. ఎందుకంటే కేవలం అప్పుల మీద 5 సంవత్సరాలు ఈడ్చుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని, అప్పులు పాలు చేసేసి ఈ రోజు మీరు అప్పుల గురించి ఎదుటి వ్యక్తిని విమర్శించడం కరెక్ట్ కాదు, అది సూట్ కాదు మీకు.
ఇంకా ఇంకా దాని గురించి నేను ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అప్పుల గురించి వ్యాఖ్యానాలు చేయడం కానీ విమర్శించడం కానీ నైతికంగా హక్కు లేదు మీకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎటు వెళ్ళాయో అర్థం కావట్లేదు అని అంటే, దాన్ని ఏమండి అనేక సందర్భాల్లో సిఏజీ ఏం చెప్పింది రిపోర్ట్స్ ఒకసారి చదవండి శ్రీనివాసరెడ్డి గారు. సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అసలు నిధులు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత చెత్తగా ఉంది ఈ రాష్ట్రంలోని 2021, 22 రిపోర్టులో ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ లో మార్చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ పర్పస్ మీద వచ్చే నిధులు ఆ పర్పస్ కాకుండా డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ డైవర్షన్ అయిపోయింది, హెల్త్ సెక్టర్ ఫండ్స్ డైవర్షన్ అయిపోయి, ఏవైనా కొన్ని స్పెసిఫిక్ కార్యక్రమాలు కేంద్ర కార్యక్రమాల కోసం వచ్చిన నిధులు డైవర్ట్ చేశారు. ఇవన్నీ వాస్తవాలండి, పేపర్ మీద ఉన్నాయి. మేమేం సృష్టించి మాట్లాడట్లేదు, అన్ని కూడా త్వరలో బయటకు వస్తాయి. అవన్నీ మీరు అభినందించవలసింది పోయి విమర్శలు చేసుకొని అంటే మేము చేసిన తప్పులన్నీ ఎంచుతున్నారు అనుకుంటే ఎట్లా? ఇది ప్రభుత్వం అంటే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్, ఇది జరగాలి, తెలియాలి, ప్రజలకు తెలియాలి, ప్రజలకు మనం జవాబుదారి. రైట్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ మరో కామెంట్ కూడా చేశారు, తాను జీతం కూడా తీసుకోను, అలాగే రానున్న 5 ఏళ్లలో రక్షిత మంచినీరు లేని గ్రామం ఉండకూడదు, అదే నా లక్ష్యంగా పెట్టుకున్నానని రెండోది అన్నారు. మూడోది అవినీతి చేయను, తప్పు చేస్తే ప్రశ్నించండి అన్న ఒక కామెంట్ కూడా చేశారు. అంతకుమించి ఈ బియ్యం అక్రమ నిల్వలపైన ఆయన ఒక కామెంట్ చేశారు, అదొకటి ముందు విందాం. మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు. మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా, కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి. ఎవరి డబ్బు అది? ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు మీరు గోవిందరావు గారు, మన డబ్బు అది. మీకు అర్థమవుతుందా? ఎవరు వ్యక్తులు నాకు అనవసరం. నాకు మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వ్యవస్థలను చంపి వ్యక్తులు పెరుగుతున్నారని ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా బియ్యం అక్రమ నిల్వలపైన చేసిన కామెంట్స్ చూశారు. ఆల్రెడీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రైట్స్ చేసిన తర్వాత శాఖ రైట్ చేసిన తర్వాత ఎన్ని టన్నుల అక్రమ బియ్యం పట్టుకున్నారో, మేము గతంలో చేసిన ప్రతి ఆరోపణ ఇప్పుడు నిజమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్. అదే సార్, ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు రుజువు చేయమనండి. ఇంతకన్నా ఎక్కువ గోడౌన్లలో బియ్యాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పట్టుకున్న మాట వాస్తవం. ఇంతకన్నా ఎక్కువ గోడౌన్లు నిండిపోయినటువంటి బియ్యాన్ని తరలిస్తున్నటువంటి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి బియ్యాన్ని పట్టుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అదే విధంగా అప్పుల గురించి మేము మాట్లాడటం ఏదో ఆయనకు ఇబ్బందిగా ఉందంటున్నారు గౌరవ వారు. నేనేమంటున్నానంటే జనసేన సంబంధించి నేనేమంటున్నానంటే 94,000 కోట్ల ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయిన తర్వాత 94,000 కోట్ల మాత్రమే మనకు అప్పు ఉంది. దానిని 2,70,000 కోట్లకు చేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఇదేం కొత్త ప్రభుత్వం ఏం కాదు. ఈ ప్రభుత్వాన్ని 2014 నుంచి 19 వరకు జనం చూసినటువంటి ప్రభుత్వమే. కాకపోతే మాయ మాటలకు మోసపోయి ఈ ఒక్క 4,000 రూపాయలే కాదు, రేపు ప్రతి 19 ఏళ్లు నిండిన ప్రతి ఆడ మహిళకి కూడా 1,500 చొప్పున ఇస్తాము. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు చదువుకునే బిడ్డలందరికీ 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తాము. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వేస్తాము. ఈ మాటలన్నీ నమ్మి మీకు ఓట్లేశారు. కానీ మీరేదో సంపద సృష్టిస్తారు లేకపోతే ఏం చేస్తారంటే మీకు ఓట్లు వేయటానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా చేయగలదనేటటువంటి విశ్వాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంతకుముందు అంత డబ్బును ఎప్పుడు కూడా ప్రజలు వాళ్ళు సొంతగా పొందినటువంటి బటన్ నొక్కటం ద్వారా పొందినటువంటి పరిస్థితి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఈ రాష్ట్ర చరిత్రలో లేదు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్ కాబట్టి, పెద్దవాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి వీళ్ళు మాట తప్పరు, వీళ్ళు ఇస్తారని చెప్పేసి ఆశపడి మీకు వేసినటువంటి ఓట్లు. అప్పుల గురించి మేము మాట్లాడొద్దని మీరు అప్పులు చేసుకుంటా పోవటమే రాజకీయం అంటే, మీరు అప్పులు చేసుకుంటా సంపద సృష్టించడం అంటే దానికి ప్రజలే రాబోయే కాలంలో. శివశంకర్ గారు, ప్రభుత్వ వ్యవస్థలు ప్రజల కోసం చాలా ఎంత పకడ్బందీగా పనిచేస్తాయో అది జగన్మోహన్ రెడ్డి మోడలు. జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. అలాగే అప్పులపైన మేము మాట్లాడొద్దు అని ఎలా అంటారు? మేము అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు కదా, ఇప్పుడు మీరు చేస్తుంది అప్పులు చేస్తున్నప్పుడు మేమెందుకు ప్రశ్నించకూడదని అడుగుతున్నారు. అంటే ఒకటండి సతీష్ గారు, ఇందాక ఒక విషయం మాత్రం చాలా కరెక్ట్ గా చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు, వారిని చాలా అభినందించాలి. ఏంటి అంటే కూటమికి ఓటేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని. కరెక్టేనండి, దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకి ప్రజలు విసిగెత్తిపోయారు. ఎంత వేగం ఈయన్ని బయటికి పంపించాలి, ఈ అధికారం నుంచి దించాలనే ఉద్దేశంతో బటన్లు రెండు మంచి పకడ్బందీగా నొక్కి 11కు పరిమితం చేశారు. కాబట్టి మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. రెండవది, మనం ఇక్కడ ఏమిటి అనంటే కాకినాడలో రైస్ గురించి మాట్లాడితే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో దొరికాయి, అవి దొరికాయి. ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. అక్కడ ఎందుకు అంత నిల్వలు ఉన్నాయి, దాని మీద సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. సతీష్ గారు, ఏదన్నా సరే వెనక్కి ఆవు కథ అని మనం వింటాము. ఏది చెప్పినా సరే ఆవు కథ, ఆవుకు 2 కొమ్ములు ఉండును 4 కాళ్ళు ఉండును తీసుకెళ్ళడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంత నిల్వలు గొడవలు సీజ్ చేశారు. అక్కడ మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు 2 రోజులు అక్కడ పర్యవేక్షించడము, అక్రమ నిల్వలు ఉన్నాయి కనుగొనడము, అక్కడ అక్రమ వ్యాపారం ఎలా జరుగుతుందో అదంతా ప్రెస్లోకి వచ్చింది. దాని మీద మాట్లాడాలి. అంతేగాని ఇంతకు ముందు కూడా జరిగాయి అని లేనిపోని టాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పి సమర్థించుకోవడం అది మంచిది కాదు, అది మంచి సాంప్రదాయం కానే కాదు. కాబట్టి మేము ఏది చెప్పామో అది నిజమవుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మేము ప్రచారంలో ఏవైతే చెప్పామో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యక్తులు ఎదుగుతున్నారు అన్నది అది చిన్న విషయం కాదు సతీష్ గారు. ఇక్కడ వ్యవస్థలను ధ్వంసం చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో. వ్యక్తులు బలోపేతం అయ్యారు. సో ఇప్పుడు మైన్స్ వ్యవస్థని ధ్వంసం చేశారు. దానివల్ల ఎవరు బలోపేతం అయ్యారో వాళ్ళకి తెలుసు, తెలియంది కాదు. లిక్కర్ వ్యవస్థని, ఎక్సైజ్ పాలసీని ధ్వంసం చేశారు. దానివల్ల ఎవరు బలోపేతం అయ్యారు? అవినీతి చెయ్యను అని అన్నారు. దానికి ఎంత బోల్డ్ స్టేట్మెంట్ అంటే గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. నేను ఏమి అవినీతి చేసినా, ఏ తప్పు చేసినా మీరు నన్ను ప్రశ్నించండి అని అన్నారు. సో ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. జీతం కూడా తీసుకోనని చెప్పారు. చాలా మంది ఏం చేస్తారంటే నేను ₹1 జీతం తీసుకుంటున్నా అంటారు, బయట అవినీతి చేస్తుంటారు. అలా జరిగేది. కానీ ఈయన ఏమన్నారు, నేను అవినీతి చేయను, జీతం కూడా తీసుకోను, నేను ఏ తప్పు చేసినా ప్రశ్నించండి అని ప్రజలకు ఆప్షన్ ఇచ్చారు అని అంటే ఆయన ప్రజా సంక్షేమవాది. ప్రజా వ్యవస్థలు బాగా బలపడాలి, సంపద సృష్టించాలి, తద్వారా ఆర్థిక సమానత్వం ఈ ప్రజలకి, పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు రావాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని అభినందిస్తే అభినందించండి అని అభినందించే మనసు లేకపోతే కాముగా ఉండండి. అంతేగాని ఏదేదో బోడిగుండికి మోకాలకు ముడేసి మాట్లాడటం వైసీపీ నాయకులకి తగదండి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకో కీలక కామెంట్ అంటే కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమైపోతున్నాయో తెలియటం లేదు, ఎక్కడ నిధులు ఏ వైపు వెళ్తున్నాయో అర్థం కావటం లేదు. ఇది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పిఠాపురంలో చేసిన కామెంట్. నిధులు ఏమైపోతున్నాయో విచారణ చేసుకోమనండి. నిధులు ఎవరి బొక్కసంలోకి పోయాయో గతంలో అందరు చూశారు. ఇక్కడ మాత్రం ప్రజల యొక్క అకౌంట్లోకి పోయాయి ఇక్కడ నిధులు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకోమనండి. ముఖ్యంగా అంటే కేంద్రం కొన్ని పథకాలకు ఇచ్చిన నిధులు కూడా పథకాల పేరుతో పనిచేశారని ఒప్పుకుంటున్నారా?
కేంద్రం కొన్ని కళ్యాణ్ గారు పథకాలను ఏదైతే ఉద్దేశించి మాట్లాడారో, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మీరు లబ్ధిదారులకు వివిధ పథకాల కింద ఇచ్చామని ఒప్పుకుంటున్నారా? సంక్షేమ కార్యక్రమాలకి కొంతమేర డైవర్ట్ అయిన మాట నిజం, డైవర్ట్ అయిన మాట నిజము. అంతేగాని ఇక్కడ మీకు మొన్న కూడా చెప్పాను సార్, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదే మొన్న కూడా మీరు ఏంటంటే ప్రస్తావించారు ఇక్కడ కాబట్టి అవినీతికి ఆస్కారమే లేదు. స్వచ్ఛాంధ్ర అవినీతికి మిషన్ సంబంధించి ఆస్కారమే లేదు. నిధులు క్యారీ ఫార్వర్డ్ కాలేదు, నిధులు ఎక్కడికి వెళ్ళిపోయాయో అవినీతికి తెలియదు, ఆస్కారమే ఎవరి లేదు ఆదేశాలతో ఇక్కడ. డైవర్ట్ చేశారో తెలియదు. ప్రతి శాఖలోనూ అదే పరిస్థితి ఉంది. నా పంచాయతీరాజు గ్రామీణ నీటి సరఫరా ఈ శాఖలో కూడా అదే పరిస్థితి ఉందని ఈరోజు ఒక కామెంట్ చేశారు. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిగా ఎవరికి అవకాశం కల్పించలేదు. అర్ధనీతి ఆయన పాటించలేకపోయాడు. అర్ధనీతి అంటే అర్థం అంటే ఎవరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం, కాంట్రాక్టర్లు కూడా డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టర్లను కూడా పగ చేసుకొని ఆయన అధికారానికి దూరం అయ్యారు. సరే, ఇక్కడ ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు లాగా సినిమాటిక్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీతం తీసుకోలేదు, మీకు తెలుసో లేదు. ఈయన పబ్లిసిటీగా నోరు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ₹1 జీతం తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ జీతం తీసుకొని అవినీతి చేయనని అన్నారు, కానీ కొందరు రూపాయి జీతమే తీసుకుంటామని చెప్పి విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. అది మీ పార్టీ ఉద్దేశించి శివశంకర్ గారు కొద్దిసేపు కింద చేసిన కామెంట్. అవినీతికి పాల్పడ్డ వాళ్ళని ఏదో బయటకు లాగండి, మేము చూస్తాము. 2 ఎకరాల నుంచి 1000 కోట్ల ట్యాక్సులు కట్టేదాకా ఎవరు ఎదిగారో ప్రజలన్నీ గమనిస్తానే ఉన్నారు. ఓకే, రాజకీయాల్లోకి రాకముందు కేవలం 2 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఓకే, ఆయన ఆస్తులేంటో అటేంటో, ఓకే, ఆయన 1000 కోట్లకి ఏ విధంగా పడగలెత్తాడో ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆయనతోటి సహవాసం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మాకేది ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, బురద గుంటలో ఉన్నటువంటి వాళ్ళు నాకేమైనా బురద అంటిందేమో చూడండి అన్నట్టుగా ఉంటది. వీళ్ళు అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొక ఉన్నతమైనటువంటి వ్యక్తులను వీళ్ళు కామెంట్ చేయటం అంటే ప్రజలు నవ్వుకుంటారండి, ప్రజలు నవ్వుకుంటారు. శివశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్నతమైన వ్యక్తులని వాళ్ళకి అవినీతి ఆపాదిస్తే జనం నవ్వుకుంటారు అంటున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అదే వారికి ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు. సో వాళ్ళ నాయకుడు చాలా నీతిమంతులాగా ఆయన కనిపించడం నేను ఆశ్చర్యంగా అనుకోను కానండి. ఈ రోజు ఏ నోట విన్నా గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి అయ్యింది అని అంటే, మన రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఒక వాక్యం ఉంటది సతీష్ గారు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి మీద కోడి కూస్తుంది, కుక్క మురుగుతుంది, నక్క అరుస్తుంది. అందువల్లే వీళ్ళకి గతి పట్టింది ఈ ఎన్నికల్లో. ఈ ఎన్నికలలో ఇంత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి పాడేశారు. ఇంకా ప్రతిపక్షంలో కూడా నువ్వు ఉండడానికి అర్హత లేదు ఈ పార్టీకి అని చెప్పి అది ప్రక్షాళన చేసుకోండి. అవినీతి ఎక్కడైంది అనేది అన్ని తీస్తాం, తొందరపడకండి, తినబోతూ రుచి అడగొద్దు, అన్ని బయటకు వస్తాయి. నిధులు మళ్లింపు చేశాము అని బాహాటంగా ఆయన ఒప్పుకుంటున్నారు. ఎలా చేస్తారు మీరు? ఎన్ఆర్జీఎస్ నిధులు ఎలా మళ్లిస్తారు? స్వచ్ఛాంధ్ర ఆర్గనైజేషన్ నిధులు 1100 కోట్లు ఎలా మళ్లిస్తారు? ఇప్పటికి వచ్చిన విషయం అది. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, అన్ని పుట్టలోంచి వస్తాయి పాములు, అవన్నీ అతి త్వరలో తెలుస్తాయి. ఆ ముచ్చట కూడా తీరుతుంది మీకు. ఎక్కడ నిధులు మళ్లించారు, ఎక్కడ అవినీతి చేశారు, అవన్నీ బయటకు వస్తాయి. అంతేగాని ఈ పాత చింతకాయ పచ్చడి చెప్పి కాలక్షేపం చేసి రాజకీయాలు చేద్దామంటే ఇక జరిగే ప్రశ్నే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా, ప్రతిదీ కూడా ప్రజలకి జవాబుదారీతనంగా వెలికి తీస్తాం. మీరు చేసిన అరాచకాలని బయటపెడతాం, సంబంధిత వ్యక్తుల్ని శిక్షించేటట్టు చేస్తాం. ఇందులో అయితే ఏమాత్రం సంశయం లేదు, సందేహం లేదు. సతీష్ గారు, రైట్, థ్యాంక్ యూ. శివశంకర్ గారు, థ్యాంక్ యూ. సతీష్ గారు, మాదిరెడ్డి గారు, 900 రూపాయల టన్ను ఇసుక అమ్మితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీని దారుణం చేశాడు, వాళ్ళ కంటగట్టాడు, వీళ్ళ కంటగట్టాడు, వాళ్ళని పార్టీ వాళ్ళని పెంచి పోషించారు అన్నారు. ఈ రోజున ఇసుక టన్ను 1400. ఈనాడు పేపర్లో వార్త, నా వార్త కాదు ఇది. 1400 ఫ్రీగా ఇస్తా ఉన్న వాళ్ళు టన్ను 1400 పెట్టి కొనుక్కోవటం ఏంటండి? వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏంటో, వీళ్ళు చేయగలిగేది ఏంటో ఇప్పుడే అర్థమైపోయింది. ముందుగానే చేతులు ఎత్తేయటానికి ఒక్క
పెన్షన్ తప్ప మిగతా ఏమి ఇవ్వలేమని చేతులు ఎత్తడానికి, దొంగదారులు ఎత్తుక్కోవటానికి, Okay. అక్కడ ఏమి డబ్బులు లేవని చెప్పుకోవటానికి, పోలవరం గురించి అడిగారు ఒక మహిళ, చాలా స్పష్టంగా పోలవరం గురించి ఒక ఓకే సార్, మహిళ అడిగారు. టైం అప్ సార్, టైం అప్ సార్. మహిళ అడిగితే ఆ సమాధానం చెప్పలేకపోయాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చంద్రబాబు నాయుడు ఇంకా గారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ధ్యాసలోనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మీకు డేట్ చెప్పలేమని చెప్పేసి అన్నారు. రైట్ సార్, ఓకే. అదే పరిస్థితి, వాళ్ళు ఏమి చేయలేని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ మాదిరి శ్రీనివాస్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ శివశంకర్ గారు. మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించడం, జీతం తీసుకోను, అవినీతి చేయను, అవినీతిని సహించను కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే నిధుల మళ్లింపు, వాలంటీర్లు, బియ్యం అక్రమ నిల్వలపై కూడా ఆయన కొన్ని చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్స్గా మారుతున్నాయి. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.